ఈ నెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వర్కింగ్ డే జరుగుతున్నాయని ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని చీఫ్ ఎలక్షన్స్ ఆఫీసర్ని కోరానని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తెలిపారు. బీఆర్కే భవన్లో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కలిశారు. గ్రాడ్యుయేట్ పోలింగ్ శాతం ఎక్కువగా జరగాలని, ఒక జిల్లా వారు ఇంకో జిల్లాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారని, పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్ళాలి కాబట్టి ఓటు హక్కు ఉన్నవారికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరానన్నారు. ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ 27వ తారీఖున అంటే సోమవారం రోజు 5వ నెల 27వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్ ఏదైతే ఉందో అది వర్కింగ్ డేగా ఉండడం వలన ఏదైతే చాలా మంది ఉద్యోగులు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఆ రోజు వర్కింగ్ డేగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెప్పి అనేక మంది సంబంధించి ఓటర్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్స్ మేరకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ని కలిసి ఏదైతే 27 ఏదైతే పెయిడ్ హాలిడే లెక్క ప్రకటించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు దాన్ని హాలిడే లెక్క పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సండే పెట్టడం తోటి దాన్ని హాలిడే లెక్క ప్రకటించలేదు. కానీ ఈసారి వర్కింగ్ డే పెట్టారు కాబట్టి అత్యధికంగా ఓటింగ్ శాతం ఎక్కువ కావాలని చెప్పని వాళ్ళకు కూడా ఏదైతే కన్వీనియంట్ గా ఉండాలని చెప్పి అందరి రిక్వెస్ట్ మేరకు ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఏ విధంగా అయితే చేసిరో తప్పనిసరిగా అదే విధంగా అధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి భరోసా హామీ ఇవ్వడం జరిగింది.